ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథం 17వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. కనానీయులకు ఇనప రథములు ఉండినను, వారు బలవంతులై ఉండినను, మీరు వారి దేశమును స్వాధీనపరుచుకోగొనరు అనెను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, విజయం ఖాయం అనే మాట యుద్ధానికి బయలుదేరి వెళ్ళుచున్న వీరునికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి గొప్ప ఆత్మవిశ్వాసంతో యుద్ధానికి వెళతాడు. భయపడే ప్రదేశానికి కూడా విజయ వాగ్దానంతో తెగించి మరీ యుద్ధానికి వెళ్తాడు. మనలోను మన చుట్టూ ఉన్న దుష్టత్వంతో మనం పోరాడుతున్నాం. ప్రభువును బట్టి మనకు విజయం ఖచ్చితంగా దొరుకుతుంది అన్న ఆలోచన మన మనసులో, హృదయములో నిండిపోవాలి. మన యుద్ధములో కూలిపోవడానికి కాదు వెళ్ళేది, యుద్ధములో గెలవటానికి వెళ్తున్నాం. గెలిచి తీరుతాం. సర్వశక్తి గల దేవుని కృప వివిధ రూపాల్లో ఉన్న దుష్టత్వాన్ని అంతం చేస్తుంది. కాబట్టి మనకు విజయం ఖాయం. మన ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ, అలాగే మనకు ఉన్న గతకాలపు అలవాట్ల విషయాల్లోనూ, మన సహవాసాల్లోనూ, మన వృత్తుల్లోనూ కొన్ని పాపాలు ఇనుప రథాలు వేసుకుని మన మీద తిరుగుతూ ఉంటాయి. అయినా మనం వాటిని జయించాల్సిందే. అవి చాలా బలమైన పాపాలు. వాటితో పోల్చుకుంటే మనం వాటి ముందు చాలా శక్తిహీనులం. అయినప్పటికీ వాటిని మనము దేవుని నామములో వెలగొట్టవలసిందే. తప్పక వాటిని మనం జయిస్తాం. ఒక్క పాపమైనా మన మీద అధికారం చేస్తుంటే ఇక మనం స్వాతంత్రం పొందిన ప్రభువు బిడ్డలం కానట్టే. ఒక వ్యక్తి బంధకాల్లో ఉన్నప్పుడు అన్ని బంధకాలు అనగా అన్ని గొలుసులు తెగిపోయి ఒక్క గొలుసు మాత్రం ఇంకా అతను బంధించుంటే అతడు ఇంకా బందీగా ఉన్నట్లేగా. ఒక్క పాపం మనల్ని వెళ్తున్నా మనం పరలోకానికి వెళ్ళేది లేదు. పాపం మీద ప్రభుత్వం చెయ్యదు అని చెప్పబడింది. పాపము మీ మీద ప్రభుత్వం చేయదు అని లేఖనం చెప్పబడింది. ఇది ఎవరి కోసం అంటే పరిశుద్ధమైన మన కోసం. సైన్యములకు అధిపతి అయిన దేవుడు మనకు ఉన్నాడు. పాపాన్ని నాశనం చేసే శక్తి ఆయన మనకి ఇస్తాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకుంటూ మేము మా జీవితంలో పాపమునకు బానిసలుగా ఉండకూడదని మీరు కోరుకుంటా ఉన్నారు. మీ ఆలోచన, మీ ఉద్దేశం, అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, పాపం చేయి ప్రతివాడు పాపానికి బానిస కాబట్టి మేము బానిసలుగా కాదు కానీ స్వతంత్రులుగా ఉండడానికి మిమ్మును బట్టి, మీ వాక్యాన్ని బట్టి మేము మా జీవితంలో మేము స్వతంత్రులుగాను విజయము పొందేవారిగా ఉంటాం. కాబట్టి మిమ్మను ఆశ్రయించి మీ లేఖనాన్ని మేము నేర్చుకుని కలిగి మా జీవితాల్లో మేము స్వతంత్రులుగాను మేము విజయం కలిగిన వారిగా ఉండగలగటానికి మాకు సహాయం చేయండి.
విశ్వాసం ద్వారా వాక్యాన్ని కలిగి ఉండి మేము అపవాదిని జయించగలగటానికి మీ పిల్లలందరికీ మీరు దయచేయమని, మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భం లేని వారికి ఇమ్మని, మీరు ఎవరికైతే గర్భం ఇచ్చారో వారికి సుఖప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.